సూపర్ స్టార్ కృష్ణ నాట జీవితం, నాట జీవితంలో స్పెషాలిటీసు, ఆయన వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు, ఆయన వ్యక్తిగతంగా ఉండేటువంటి ఒక విశిష్టత, ఆయన మంచితనం, అలాగే కలివిడితనం, అలాగే ఇతర హీరోలతో ఉండేటువంటి చనువు, అలాగే ఇతర హీరోలకి ఇచ్చేటువంటి గౌరవం, ఇతర హీరోలతో మల్టీ స్టార్ సినిమాలు చేసేటప్పుడు ఆయన వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ఇవన్నీ కూడా మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. ఒక మనిషి ఎంతో ఎత్తుకి ఎదిగారంటే ఆ ఎత్తుకి ఎదిగినప్పుడు ఎదురు వాళ్ళకి గౌరవం ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం, వాళ్ళ అభిరుచులకి విలువ ఇవ్వటం, అలాగే వాళ్ళ మనసుని దోచుకోవటం, ఇది చాలా ఇంపార్టెంటు. సూపర్ స్టార్ కృష్ణ ఎదురు వాళ్ళ మనసుని దోచుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆయన మల్టీ స్టార్ సినిమాలు ఏ హీరో చేయనంత చాలామంది హీరోలతో చేశారు. ఎన్టీ రామారావుతో చేశారు, అక్కినేని నాగేశ్వరరావుతో చేశారు, శోభన్ బాబుతో చేశారు, కృష్ణరాజుతో చేశారు, రజనీకాంత్తో చేశారు, తర్వాత కనుక చూసుకుంటే సుమన్తో చేశారు, ఇంకా ఆ తర్వాత కనుక చూసుకుంటే రాజశేఖర్తో చేశారు. ఇలా తనకంటే వయసులో చిన్నవాళ్ళతోనూ చేశారు, తనకంటే సమాన వయస్కులతో చేశారు, తనకంటే వయసులో పెద్దవాళ్ళతో కూడా చేశారు. అయితే ఇక్కడ మరి ఆయన చేసినప్పుడు మల్టీ స్టార్ మూవీస్లో మరి అందరికంటే గొప్ప విషయం ఏంటంటే శివాజీ గణేషన్. శివాజీ గణేషన్ అనేటప్పటికీ మీకు తమిళంలో ఒక అగ్ర హీరో ఎంజి రామచంద్రన్, అలాగే శివాజీ గణేషన్, వీళ్ళిద్దరూ కూడా సమకాలీకులు. అలాంటి హీరోతో ఈయన విశ్వనాథ నాయకుడు సినిమా చేశారు, బెజవాడి బెబ్బులి సినిమా చేశారు, నివురు గప్పిన నిప్పు చేశారు, విశ్వనాథ నాయకుడు చేశారు. ఇలాగా ఈయన చేసిన సినిమాలు ఆయనతో చాలా ఉన్నాయి కదా, ఉన్నాయంటే కనీసం 5-6 ఉన్నాయి. కాబట్టి ఆయనతో చేసినటువంటి సినిమాలే కాకుండా స్వామిబాబుతో కలిసి సినిమాలు చేశారు. మరి ఇలాంటప్పుడు ఆయన చేసేటువంటి ఒక ప్రత్యేక గుణం ఏంటంటే స్క్రిప్ట్ తన చేతుల్లోకి వచ్చిన తర్వాత అందులో క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టరు తను సెలెక్ట్ చేసుకొని ఇంకో క్యారెక్టర్ ఇంకోటికి ఇచ్చేసి ఇది మీరు చేయండి అని చెప్పేటువంటి మనస్తత్వం కాదు. ఆయన ఏం చెప్పేవాళ్ళంటే ఈ స్క్రిప్ట్ మీరు వాళ్ళకి ఇచ్చేసేయండి, ఆ హీరోకి ఇవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోన్బాబు ఉన్నారనుకోండి, సోన్బాబుకి ఇచ్చేసేయండి, లేదా రజనీకాంత్ ఉంటే రజనీకాంత్కి ఇచ్చేసేయండి, రజనీకాంత్ లేదనుకోండి ఇంకోళ్ళు హీరో అనుకోండి వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఎంచుకుంటారో ఆ స్క్రిప్ట్లో కానీ హీరో ఎవరైతే ఉంటారో ఆ స్క్రిప్ట్ ఆయన ఎంచుకునేవాళ్ళు, దాన్ని కొద్దిగా మోల్డ్ చేసుకునేవాళ్ళు, తనకి అనుగుణంగా డైలాగులు మార్చుకునేవాళ్ళు, దానికి ఒక చక్కటి ఫ్లేవర్ సమకూర్చి తన సినిమా కథకి జోడించుకునేవాళ్ళు. అలాగే చాలా గొప్పతనం. ఎవరైనా సరే మనం సినిమా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ మన ఏదో ఒక క్యారెక్టర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం, కానీ ఆయన అలా కాదు. సోన్బాబుతో సినిమా చేసేటప్పుడు కూడా స్క్రిప్ట్ ఆయనకి ముందు పంపించండి, అని ఏ క్యారెక్టర్ కావాలనుకుంటున్నారో ఆ క్యారెక్టర్ మీరు ఇవ్వండి, ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ ఏదైనా ఉంటే అది నేను చేస్తాను అని చెప్పేవాళ్ళు. అలాగే ప్రతి హీరోతో కూడా ఆ విధంగానే ఉండేది. అలాగే నివురు గప్పిన నిప్పు అని చెప్పేసి ఈయన శివాజీ గణేషన్తో సినిమా చేసినప్పుడు క్లైమాక్స్ కుదరట్లేదు. కృష్ణకి నచ్చిన క్లైమాక్స్ ఏమో శివాజీ గణేష్కి నచ్చట్లేదు, శివాజీ గణేష్కి నచ్చిన క్లైమాక్స్ ఏమో కృష్ణగా నచ్చట్లేదు. చివరికి అప్పుడే పరుచూరి బ్రదర్స్ సినిమా రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు వచ్చి ఒక క్లైమాక్స్ని సూచించారు, 5,000 రూపాయలు దానికి అప్పుడు రెమ్యునరేషన్. అది శివాజీ గణేష్కి నచ్చితే అది విన్న కృష్ణ కూడా చాలా బాగుంది, ఇద్దరికి కూడా బాగా సూట్ అవుతుంది అని చెప్పేసి ఆ స్క్రిప్ట్ని ఆ క్లైమాక్స్ని ఓకే చేయడం జరిగింది. అంటే ఆయన తన మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎదురు వాళ్ళని అట్టవకూడదు, తనతో పనిచేసేటువంటి అగ్ర హీరో ఆయన ఈగోయిజం దెబ్బతినకూడదు అని చెప్పేసి ఆయన ఉండేవారు. మీకు
మీరు 'పుట్టినిల్లు మెట్టినిల్లు' సినిమా కనుక చూసుకుంటే ఆయన క్యారెక్టర్ చాలా హుందాగా ఉంటుంది. కొంచెం తన వైఖరికి భిన్నంగా, దూకుడికి భిన్నంగా, హుందాగా, కొంచెం సమయస్ఫూర్తితో, సంయమనంగా ఇలా ఉండే క్యారెక్టరు కొంచెం ఫెరోషియస్‌గా ఉండకుండా చక్కగా ఉండేటువంటి ఒక పెద్ద మనిషి క్యారెక్టర్‌లో కృష్ణ ఇమిడిపోతారు. అందులో సోను బాబు కొంచెం దుందుడుకు వైఖరి ఇలా కనపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సినిమాల్లో సోను బాబు కొంచెం సాఫ్ట్‌గా ఉంటారు. కృష్ణ కొంచెం ఫెరోషియస్‌గా కార్మిక నాయకుడిగా అలా ఉంటారు. ఇలా వాళ్ళేంటంటే ముందే అనుకునేవాళ్ళు. ఈ క్యారెక్టర్ నేను ఇక ఓకే గదా! సరే ఇది క్యారెక్టర్ నాకు ఓకే అని వాళ్ళు చేసేవాళ్ళు. అలాగే 'ఎన్టీ రామారావు' కూడా దేవుడు చేసిన మనుషుల్లో ఆ దేవుడు చేసిన మనుషుల స్క్రిప్ట్‌లో కూడా ఆ 2 క్యారెక్టర్‌లు కూడా కృష్ణే చేయాలి. అందులో ఒకటి పాజిటివ్ క్యారెక్టరు, ఒకటి నెగెటివ్ క్యారెక్టర్. అయితే 'ఎన్టీ రామారావు' లాస్ట్ మినిట్‌లో నేను దేవుడు చేసిన మనుషులు చేస్తాను అనటంతో ఆ పాజిటివ్ క్యారెక్టర్ తర్వాత మ ఆయనకిచ్చారు. కొంచెం నెగెటివ్ క్యారెక్టర్ తను తీసుకొని పాజిటివ్‌గా మారేది తను తీసుకున్నారు. ఆ విధంగా మంచి క్యారెక్టర్స్ ఏదైనా సరే అవతల వాళ్ళకిచ్చి వాళ్ళని హ్యాపీగా ఉంచడం అనేది ఆయనకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. ఇది మల్టీ స్టార్ మూవీస్‌లో చాలా ఇంపార్టెంటు. 'కామాహేమిరి' సినిమా చూసినా కూడా రెడ్ లైన్ అనేటువంటి క్యారెక్టరు అక్కినేని నాగేశ్వరరావుకిచ్చి దాదాపు ఆయనకి మంచి సమప్రాధాన్యత కల్పించి ఒక ఎత్తు ఆయనకే ఎక్కువ కల్పించి ఆయనకి గౌరవించారు. సీనియర్ నటులకి ఎప్పుడూ కూడా ఆయన ఆ గౌరవం అనేది ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగానే ఎంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ చేసినటువంటి మల్టీ స్టార్ మూవీస్ మిగతా వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. కారణం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి మానవ సంబంధాలు ఆయనకి బాగా తెలుసు. మానవ సంబంధాన్ని విడిచిపెట్టడం, వాళ్ళకి గౌరవం ఇవ్వటం, ఆ గౌరవంతో ముందుకు సాగటం ఇవన్నీ చేయబట్టే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన పనిచేసినటువంటి కాలంలో అప్పుడు వచ్చినటువంటి మల్టీ స్టార్ మూవీస్ ఇప్పుడు రావట్లేదు. ఇది చాలా శోచనీయం. ఎప్పుడైనా సరే మన ఈ హీరోలు ఇప్పుడున్నటువంటి హీరోలు మల్టీ స్టార్ మూవీస్ కనుక చేస్తే బాగుంటుంది. కొత్త బడ్జెట్‌తో, కొత్త హైప్‌తో, కొత్త కలెక్షన్స్‌తో ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు కృష్ణని ఈ విషయంలో ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించండి. ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ దీవెనలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.